గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు సంభవిస్తున్నటువంటి తరుణంలో ఈ వరుస మరణాలకు సంబంధించిన కేసులో మిస్టరీ వీడింది. తురకపాలెం పరిసరాల్లో యురేనియం గుర్తించినట్లుగా యురేనియంకి సంబంధించినటువంటి అవశేషాలు బయటపడ్డట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ యురేనియం అవశేషాల వల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నట్లుగా ప్రాథమిక నిర్ధారణలు తేలినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆ వరుస మరణాల వెనక ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. తురకపాలెంలో కొంతమందికి అనారోగ్యం బారిన పడడం, వారు మరికొంతమంది ప్రాణాలను కోల్పోవడం ఇలాంటివి చూసాము. దానికి కారణం ఏంటనే దాని మీద రకరకాల వార్తలు అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చాయి. కానీ ఈరోజు కొత్తగా యురేనియానికి సంబంధించినటువంటి అవశేషాలు అక్కడ బయటపడినట్లుగా తెలుస్తూ ఉంది, కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? యురేనియం అనేది చాలా చాలా ప్రమాదకరమైన మూలకం యురేనియం. అందుకే నల్గొండలో ఆ మధ్య యురేనియం ప్రాజెక్ట్ పెడతాము అని అంటే దానికి వ్యతిరేకంగా చాలా ఆందోళనలు జరిగింది. ఆ ఆందోళనలో కారుల్లో నేను కూడా ఉన్నాను అనమాట అప్పట్లో. అయితే అలాగే మద్రాసులో కుడుకుళం అని చెప్పి ఒక చోట కూడా ఇట్లాంటిది ఒకటి పెట్టాలి, అణుధార్మిక రియాక్టర్ని పెట్టాలి అన్నప్పుడు అక్కడ కూడా చాలామంది పోరాటం చేశారు. పోరాటం చేసినప్పటికీ కూడా అక్కడ పరీక్షలు మొదలైనవి. అయితే ఈ ఆందోళనకారుల ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు జపాన్ ఉంది, జపాన్ మీద రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు అణుబాంబులు వేశారు. వేస్తే ఈ రోజుకి అక్కడ మొక్క మొలవట్ల. దీని ప్రభావం ఆ గాలి పీల్చిన వాళ్ళకు కూడా అంగవైకల్యం ఉన్న పిల్లలు పుట్టడం, అనారోగ్యాలు పాలవ్వటము చూస్తున్నాం. ఇప్పుడు భోపాల్లో ఒకప్పుడు మనకి ఒక యూనియన్ కార్బైడ్ కంపెనీది విస్ఫోటనం జరిగింది, గ్యాస్ లీకేజ్ జరిగితే ఈ రోజుకి అక్కడ దాని తాలూకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ ప్రజలు. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనము కొన్ని జోలికి వెళ్ళకపోవటం మంచిది. ఇప్పుడు మనిషి అనేవాడు బతికుంటేనే యురేనియం ప్రాజెక్టు ద్వారా వచ్చే లాభాలని ఆస్వాదించగలుగుతాడు, అంతే కదా. ఇప్పుడు మనిషి అనేవాడు బతికుంటేనే కదా, బతికుంటే బలిసాగు దీన్ని బతుకుతామనే సామెత వచ్చింది ఇట్లాంటి వాటి వల్లనే. మరి అలాంటప్పుడు ఈ యురేనియం ప్రాజెక్టుల వల్ల ఎంతటి దుష్పరిణామాలు ఉంటాయో ఇప్పుడు మనకు అర్థమైంది కదా. అంటే అవశేషాలంటే యురేనియం అంతా అందులో ఉంటుందని కాదు, కొంచెం ఉన్నా కానీ నీళ్ళల్లో కలిసినప్పుడు ఆ నీళ్లు మనుషులు తీసుకున్నప్పుడు ఎవరైతే బాగా బలంగా ఉంటారో, రోగనిరోధక శక్తి బాగా ఉంటుందో వాళ్ళకు కూడా ఇప్పటికిప్పుడు వాళ్ళకి అనారోగ్యం కలగకపోవచ్చు. దీని ఎఫెక్టు వాళ్ళ మీద ఉంటుంది, వచ్చే తరం మీదైనా ఉండొచ్చు, చెప్పలేం మనం. ఇప్పుడు సంతానం మీద కూడా ఉండొచ్చు ఖచ్చితంగా. అదే కాస్త ఆరోగ్యాలు అటు ఇటుగా ఉన్నాయి అనుకోండి, అటు ఇటుగా ఆరోగ్యాలు ఉన్న వాళ్ళ మీద అది ఆ ప్రభావం పడింది అంటే వాళ్ళకి ప్రాణాపాయం సంభవించవచ్చు, లేకపోతే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి రావచ్చు. ఏది ఏమైనా వాళ్ళ ఆరోగ్యం పాడయ్యి వాళ్ళు వాళ్ళ రోజువారీ పనులు కూడా చేసుకోలేని దుస్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. మనకు తెలుసు ఈరోజు వైద్యం ఎంత ఖరీదైందో. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది లేకపోతే కనుక అసలు మనిషి వైద్యం చేయించుకోవడం దుర్లభం అనే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ని రోజు రోజుకి వాటి ప్రామాణికాలని తగ్గించేసేసి వాటిని నిర్వీర్యం చేసేసి, ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నీ ఏమైపోయినాయో అర్థం కాకుండా, అంటే ఏదో ఉంటాయి, ఉంటాయి, అసలు లేవు అని నేను అనట్లా, కానీ అక్కడికి వెళ్ళడం బదులు ఇంట్లో ఉండొచ్చు అనేటట్లు తయారయ్యారు మనుషులు కూడా. అందుకని ఏం చేస్తున్నారు, ఎంతో కొంత ఖర్చు పెట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్దాము అనుకుంటున్నారు.
ఈ ఈ ఒక క్యాన్సర్ కానీ లేదంటే ఒక పెద్ద యాక్సిడెంట్ కానీ ఒక కుటుంబంలో జరిగింది అంటే కనుక ఆ కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ఇన్సూరెన్స్ ఇవన్నీ లేని వాళ్ళు ఎవరన్నా గనక అయితే గనక వాళ్ళు కోలుకోవటం దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది ఆర్థికంగా. ఇప్పుడు చాలామంది రైతులు అప్పుల పాలవ్వడానికి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళు అప్పుల పాలవ్వటానికి అనారోగ్య కారణాలే ఈ హాస్పిటల్స్లో వ్యయమే వాళ్ళకి కారణం అవుతుంది. అంటే ఈ పరిస్థితుల్లో ఆరోగ్యము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఓకే, మరి ఈ ఆరోగ్యానికి సంబంధించి ఏవైతే విఘాతం కలిగిస్తాయో అట్లాంటి వాటన్నిటిని మనము నిర్ద్వందంగా వ్యతిరేకించటమే. ఇప్పుడు మనుషులు వాళ్ళ అవసరాల్ని ఎంతో కొంత తగ్గించుకున్నాం అనుకోండి, మనుషులు విపరీతమైన ఉత్పత్తి అవసరం ఉండదు. విపరీతమైన ఉత్పత్తి అవసరం లేదు అనుకోండి, శాస్త్ర సాంకేతికతను కూడా విపరీతంగా వాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవాళ అమెరికా ఉంది. అమెరికా దేశం ప్రపంచ జనాభాలో వాళ్ళు 8% ఉన్నారు. వాళ్ళు అతి తక్కువ జనాభా, కానీ ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఉత్పత్తుల్లో 20% వాళ్ళే వాడతారు. అంటే వేస్టేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, దగ్గర పెట్టుకుంటారు, ఎక్కువ తినరు, సగం సగం దీన్ని వదిలేయడము. అంటే వృధా ఖర్చు చాలా ఎక్కువ, నీటి వినియోగం ఎక్కువ, కరెంటు వినియోగం ఎక్కువ, ఆహార పదార్థాల వినియోగం ఎక్కువ, వస్తు సామాగ్రి వినియోగం ఎక్కువ. వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వస్తువు పాడైంది అంటే దాన్ని బాగు చేయించుకుని వాడుకోవాలి అని అనుకోరు. చెత్త ఎక్కువ తయారవుతుంది. ప్రపంచం మొత్తం మీద అతి ఎక్కువ చెత్త తయారవుతుంది అమెరికాలోనే. అంటే నేను ఇదంతా ఎందుకంటున్నానంటే అమెరికా మీద నాకేదో ప్రత్యేకమైన ద్వేషం ఉండి కాదు. ఇప్పుడు ఒక మనిషి తన అవసరానికి తగ్గట్లుగా ప్రకృతిని వినియోగించుకుంటే ప్రకృతి అద్భుతమైంది, అందరి అవసరాలు తీరుస్తుంది, అవసరాలు తీరుస్తుంది తప్పితే వీళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చడానికి ప్రకృతి లేదు. అందుకని మనం పరిమితంగా వనరుల్ని వినియోగించుకుంటూ మనం ఒక లిమిట్లో బతికామనుకోండి, వృధా చేయకోకుండా, అప్పుడు మనం అనవసరమైన ఉత్పత్తి చేయాల్సిన అవసరమూ పడదు. అనవసరమైన ఉత్పత్తి చేయలేదు అనుకోండి, ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేయకుండా ఉంటాం. నా ఉద్దేశం అది. ఇప్పుడు యురేనియం అనేది మనకి ఈ ధాతువు మనకి భూగర్భంలో దొరుకుతుంది. ఈ భూగర్భంలో దొరికే దానికోసం అని చెప్పి ఆ యురేనియం తవ్వకాల కోసం, ఆ యురేనియం దేనికి వాడతాము, పెద్ద పెద్ద ఉత్పత్తుల్లోనూ లేదంటే అణ్వాయుధాల్లోనూ అట్లాంటి వాటిలో వాడతాం. మనిషి దైనందిన జీవితానికి యురేనియం ఉపయోగపడదు, సింపుల్గా చెప్తున్నా నేను. కానీ యురేనియం కావాలనుకుంటాం. ఎందుకు కావాలనుకుంటాము? ఇలా ఆయుధాలు తయారు చేయడానికో లేకపోతే పెద్ద పెద్ద మరి నాకైతే 100% తెలియదు ఇంకా దేనికి వాడతారు అనేది. యురేనియం మట్టుకు మనిషికి అంత అవసరమైన విషయం అయితే కాదు. మేడం, గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు సంభవించడానికి, అలాగే అక్కడ చాలా మంది అనారోగ్యం బారిన పడడానికి కారణం అక్కడ నీరు అంటూ కొంతమంది ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడేదో చార్తబడులు జరిగాయి అంటూ కొన్ని వార్తలు చూసాం. ఆ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే యురేనియం అవశేషాలు బయటపడ్డాయి. నీటిలో యురేనియం అవశేషాలు ఉండడం వల్లే ఆ నీరు త్రాగి ఇప్పుడు చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అక్కడ? ఇదేనండి, యురేనియం ఇప్పుడు మిషన్ తప్పు చెప్పదు. మద్రాసు పరిశోధనా సంస్థ దగ్గరికి వెళ్ళారు, చెన్నై వెళ్తే దానిలో ఈ మూలకం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది అనేది వాళ్ళు గుర్తించారు. ఓకే, అంటే యురేనియం కలిసినటువంటి, అంటే యురేనియం అవశేషాలతో కూడినటువంటి నీటిని తాగడం వల్లే అక్కడ అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయంటారా? అదే కదా, మరి వాళ్ళు యురేనియం ఉంది అంటే యురేనియం మట్టుకు మనుషులకి యథాతథంగా యురేనియం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. అందుకే నేను యురేనియం గురించి ఈ అణ్వాయుధాల గురించి ఇంత ఇదిగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, మనము ఏదైతే ఒక కెమికల్ని మనం తీసుకుంటామో దానివల్ల
లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతున్నప్పుడు ఆ కెమికల్ని తీసుకోకూడదు. అది కెమికల్ కావచ్చు, ధాతువు కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు అక్కడ అది ఒక కారణం అయి ఉండొచ్చు ఖచ్చితంగా. కాకుండా మటుకు యురేనియం ఉంది అంటే కనుక, అవశేషం ఉంది అంటే మటుకు దానివల్ల ఖచ్చితంగా నష్టం జరిగి తీరుతుంది. ఇది శాస్త్రజ్ఞులు చెప్పింది, మనం చెప్పింది కాదు. ఇప్పుడు నేను భోపాల్ విషయం చెప్పాను, హిరోషిమా నాగసాకి గురించి చెప్పాను. ఇలా ఇన్నెందుకు మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సి వచ్చింది? ఇన్ని చోట్ల జరిగింది కాబట్టి ఇది మనకి ప్రమాదకరం అని. అందుకే మనం ఇండియాలో కూడా అసలు మనం ఆ యురేనియానికి సంబంధించిన ప్రాజెక్టులు మనం పెట్టొద్దు అని చెప్పేది. కానీ వేరే దేశాలు ఏం చేస్తున్నాయి అంటే, మన దేశంలో నిబంధనలు అంత కఠినతరంగా లేవు. వేరే దేశాల్లో చాలా నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నాయి. ఎప్పుడైతే మనకి విదేశాల నుంచి ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టొచ్చు అని అన్నారో, అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అంటే వేరే దేశాల వాళ్ళు మన దేశంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసి అణుధార్మికతని తయారు చేసుకొని దాని ద్వారా అణ్వాయుధాలు తయారు చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లా తురకపాలెంలో బయటపడినటువంటి యురేనియం అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా అక్కడ తయారైనవనా, లేదంటే ఏదైనా జరిగిందా దాని వెనక? అంటే అక్కడ భూమిలో ఉంటాయి. అయితే దీన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు భూగర్భ శాస్త్రవేత్తలు, ఎక్కడ యురేనియం ఉంది అని. ఇప్పుడు మన దేశంలోనే ఉండదు యురేనియం, ప్రపంచంలో ఎక్కడైనా యురేనియం ఉండొచ్చు. ఆ యురేనియం ఉన్నది అని తెలిసినప్పుడు గనక దాన్ని తవ్వారు అనుకోండి, అక్కడ ఆ తవ్వినప్పుడు అది ఆ విస్ఫోటనం జరిగింది అనుకోండి, అది చాలా ప్రమాదకరం యురేనియం అనేది. మరి నీళ్ళల్లో ఉన్న కొద్దిపాటి అవశేషాల వల్లే అంత ప్రమాదం జరిగింది అంటే నిజంగా యురేనియం ప్రాజెక్టులు వస్తే ఏంటి చేస్తాం మనం? అందుకని ఏంటంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మరీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఒక తురకపాలెం విషయమే కాదు ఇది. ఇప్పుడు ఇంకొక చోట తవ్వకాలు చేశారు అనుకుందాం, పోనీ ప్రాజెక్టే పెట్టారు అనుకుందాం, ఇక్కడ అనుకోకుండా జరిగింది. ఇది ఇక్కడ మానవ తప్పిదం కాదు, అనుకోకుండా ప్రకృతి తప్పిదం అది ఒక రకంగా. అదే మనిషే కావాలని యురేనియం కోసం వెతుకులాడి యురేనియం తవ్వి యురేనియం అమ్ముకోవాలి అనుకున్నాడు అనుకోండి, దానివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతానికి నష్టం జరిగితే. అందుకని ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తాయంటే, ఈ మూడో ప్రపంచ యుద్ధ దేశాల్లో ఈ నిబంధనలు ఇవన్నీ కాస్త సరళంగా ఉంటాయని చెప్పి ఇక్కడికి వచ్చి చేస్తారు. అందుకే ఉద్యమకారులు ఇవన్నీ వద్దు అని చెప్తూ ఉంటారనమాట. అందుకని మనము అణుబాంబులతో ఆటలాడుకోవద్దు అని చెప్పేది ఇందుకే. ఏది ఏమైనా పాపం ఆ తురకపాలెం ప్రజల మట్టుకు అవసరమైతే గనక వాళ్ళు పునరావాసం అయినా వెళ్ళిపోవటం కరెక్ట్. కానీ ఇది 100కి 100 పాళ్ళు వాస్తవం అయితే గనక వాళ్ళు దాన్ని శాశ్వతంగా ఏదైతే నీరు అనుకుంటున్నారో దాన్ని మూసివేసి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోలవరం ఇట్లాంటి ప్రాజెక్టులు జరిగేటప్పుడు ముంపు గ్రామాలను ఏం చేస్తారు, పునరావాస గ్రామాలను తయారు చేస్తారు నిర్వాసితులకి వేరే చోట. అట్లాగే వీళ్ళను కూడా ఆ విధంగా చేసి వీళ్ళకి రీహాబిటేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఊరిని ఇంకొక చోట ఊరు తయారు చేసి వాళ్ళని పంపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక చాలా ప్రమాదం జరుగుతుంది, చాలా మంది మనుషులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.